రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. మన ఏడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదాయి. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. 18వ వచనంలో చూస్తే, మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తిరిగి మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటుగా మార్పు చెంది మహిమ పొందినటువంటి పరిశుద్ధులు కూడా కిందకి దిగబోతున్నారు. ఆ దిగి వచ్చేటువంటి మొత్తాన్ని అంతటిని గురించి ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట అని చెప్తున్నాడు. దానికి అంటే మనలో ప్రారంభించిన దేవుని యొక్క రక్షణ కార్యం సంపూర్ణం చేయబడి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి బిడ్డలందరూ కూడా 2 రకాలుగా మార్పు చెందుతారు. ఒకటి, ప్రభు యొక్క రాకడకు మునుపు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానం అనంది. ఆ పునరుద్ధానంలో పాలు పొంది అంటే ప్రభు యొక్క శబ్దాన్ని విని లేవనెత్తబడిన వాళ్ళు మృతుల్లో నుంచి. రెండవ గుంపు ఎవరంటే ప్రభు యొక్క రాకడకు మునుపు లేవనెత్తబడి ప్రభుని కొంతమంది పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దగ్గర, కొంతమంది మధ్యాకాశంలో కలుస్తారు. కనుక చనిపోయినటువంటి వాళ్ళలో మృతుల్లో నుంచి లేపబడిన వాళ్ళు మొదటిసారిగా ప్రభు యొక్క సన్నిధికి లేవనెత్తబడిన వాళ్ళు, ప్రభు సన్నిధిలో మధ్యాకాశంలో కలిసిన వాళ్ళు అందరూ కలిసి తిరిగి భూలోకానికి రానైనారు. అది యూదా పత్రికలో మనం చదువుతాం. అది మన హానోకు యొక్క దర్శనం అన్నమాట. యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని బట్టియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. సో ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు అనేటువంటిది ఒక ప్రత్యక్షత. అది మహిమలో రాబోతున్నాడు. అటువంటి మహిమలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటువంటి విషయాన్ని మనం గమనించి గుర్తుపెట్టుకున్నప్పుడు దాని కొరకే ప్రభు మనల్ని సిద్ధపరచడానికి ఏదైతే శ్రమలు మన జీవితంలో అవసరమో, తర్వాత ఆయన పొందినటువంటి శ్రమలలో పాలివారం ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం అని చెప్తాడు ఒక చోట పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆయన శ్రమలలో పాలివాడ ఎట్టిదో అంటే ప్రభు ఈ లోకంలో ఉండగా ఏ విషయాల నిమిత్తమై శ్రమ పడ్డాడో, అంటే ప్రభు దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పం తన జీవితం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకారణంగా మార్చబడగలగటానికి ఎటువంటి జీవితం జీవించాలో దాని నిమిత్తమే వచ్చినటువంటి శ్రమలు తనలో ఉన్నటువంటి లోపాలను బట్టి వచ్చినటువంటివి కాదు, ప్రభువుని బట్టి. సో కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదవైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేస్తున్నాను. ఇది కూడా ఎవరైనా శ్రమ పడుతున్నారంటే వేరే వాళ్ళ కొరకు శ్రమ పడటం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన శ్రమలలో పాలువాడనటంటే
దేవుడు ఏ విధంగా మన జీవితాన్ని సంపూర్ణం చేసుకొని తన కుమారుడు మన కొరకై ఎటువంటి శ్రమలు అనుభవించాడో అటువంటి రకంగా ఆయనతో కూడా నేను పాలువాడనమాట. అంటే నీతి నిమిత్తమై మనందరిని ద్వేషించటం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క మార్గంలో యథార్థంగా జీవించినప్పుడు అకారణంగా మన వాళ్ళని నిందించటం. ప్రభువును ఆ విధంగానే తృణీకరించారు, దయ్యం పట్టినవాడు అన్నారు. తర్వాత వేరు రకరకాలుగా ఆయనని హింసించారు. అవన్నీ కూడా సత్యం అని ఆయన తెలియపరచడం ద్వారా జరిగింది. కనుక ఎవరైనా సరే దేవుడు మనలో డిపాజిట్ చేసిన, అంటే విత్తినటువంటి ఆ సత్యం అనే విత్తనానికి ఎదుగునిస్తూ సరైన విధంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో మరి ప్రభువును బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఏదైతే అపవాది దానికి సంబంధించినటువంటి శక్తులు మన మీద దాడి చేసి శ్రమలు కలుగు చేస్తాయో వాటన్నిటిలో గనక పాలు పొందటం. రెండో రకం ఏంటంటే ఇక్కడ ఉంది, 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండాను. కనుక ఎవరైనా ఇప్పుడు మనలో పాత స్వభావం ఏదైతే ఉన్నదో దానిని కొన్నిసార్లు కొన్ని విషయాల ద్వారా మాత్రమే మనం వదిలించుకోగలుగుతాం. దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మలో మనకి చెబుతూ ఉంటాడు, కానీ వాటన్నిటిలో మనకి లోబడటానికి కావలసినటువంటి ఇష్టత కనిపించదు. అటువంటి విషయాలు ఏవైతే మనం ఇష్టపూర్వకంగా ఒప్పుకొని మనం గమనించి ఇది దేవుని యొక్క తత్వానికి విరుద్ధమైనది కనుక దీనిలో నేను పాలు పంపులు పొంది శరీరానుసారంగా నడుచుకోకూడదు అనేది ఒక విషయం. రెండోది, ఆత్మ మనలో చెబుతున్నప్పుడు శరీరం లోబడకుండా మరణాన్ని ప్రేమించకుండా, అంటే దానిని చంపివేసినటువంటి అనుభవాన్ని ఇష్టపడకుండా గనక ప్రబలుతున్నట్లయితే దానిని ఆత్మ ద్వారా జయించి ఆ శరీరము దాని యొక్క అవయవాలను దుర్నీతి సాధనాలుగా నుంచి తప్పించటానికి కలుగజేసేటువంటి మార్గంలో ఒకవేళ ఏదైనా శ్రమ కలిగితే అప్పుడు మనం ఆ పాపం నుంచి జోలి లేకుండా జీవించగలుగుతాం. కనుక ఇక్కడేంటి, మనలో ఉన్నటువంటి పాప స్వభావం మీద మనం జయం పొందడానికి ఏదైనా దేవుడు కనుక మన జీవితంలో అనుమతించితే ఆ శ్రమలలో కూడా మనం పాలివారమైతే అప్పుడు పాపంతో జోలి లేక పరిశుద్ధత వైపు నడిపించబడతాం. అక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినవేంటి, అది ప్రభువుతోటి పాలివారం. అంటే దేవుని యొక్క మహిమ కొరకు కొన్ని విషయాలు మన జీవితంలోనికి దేవుడు అనుమతించడం ద్వారా తన ప్రభావాన్ని మహిమను తెలియపరిచి మన శ్రమల్లో గుండా వెళ్ళినటువంటి మన జీవితం ఇతరులకు ఆశీర్వాద కారణంగా మార్చబడటం. ప్రభు అదేవిధంగా శ్రమపడి మనందరికీ ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు కదా. అలాంటిది మనం చేయలేం. ప్రభు ఎవరి కొరకు ఎందుకు ఆ విధంగా చనిపోయాడో అది ఉన్నతమైనటువంటిది, అది ఎవరు చేయలేనటువంటిది. కానీ మన మేరకు మన జీవితంలో దేవుడు వాడుకోవాలనుకున్నంత మేరకు దేవుడు మన జీవితంలో అనుమతించినటువంటి విషయాలలో కనుక మనం శ్రమలో కనుక పాలివారం అయితే తర్వాత ఇతరుల కొరకు మనం శ్రమలలో పాలివారమైనటువంటి అనుభవంలో గుండా కనుక దేవుడు మనం అటువంటి స్థాయికి చెందిన వారమని కనుక అనుకుని నడిపించినట్లయితే అది మొదటిది. రెండవది, మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి జాడ్యాన్ని కంప్లీట్గా, అంటే శుభ్రంగా మొత్తంగా వదిలించుకోవడానికి ఏదైనా ఒకవేళ శ్రమలు అనుమతించవలసిన అవసరం వస్తే ఆ విధంగా కూడా దేవుడు దాన్ని అనుమతించినప్పుడు దాన్ని సహించగలిగితే దీని ద్వారా ఏం జరుగుతుందంటే పరిశుద్ధీకరణ జరుగుతుంది. మొదట్లో చెప్పబడినటువంటి వాటి ద్వారా దేవునికి మహిమ, ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుంది. కనుక ఇవన్నీ, అంటే నా జీవితంలో పాపంలో నుంచి బయటికి రాగలగటానికి దేవుడు అనుమతించేటువంటి క్లిష్టమైన పరిస్థితులు కానీ, లేకపోతే ఇతరులకు ఆశీర్వాద కారణంగా మార్చబడటానికి దేవుని మహిమను ప్రభావాన్ని నా జీవితం ద్వారా ఆయన వెల్లడిపరచుకోవటానికి కానీ మొత్తం జరిగేటువంటి శ్రమలు ఏవి కూడా ప్రభు మహిమలో తిరిగి వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటుగా నేను కూడా మార్పు చెంది తిరిగి రావటం అనేటువంటి ఆ గొప్ప ఐశ్వర్యత దానిని పోల్చుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను దేవుడి అనుమతి ద్వారా పొందేటువంటి శ్రమలు ఏవి కూడా పోల్చదగినవి కావు.
కనుక మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో జరిగేటువంటి క్లిష్ట పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా, మన తప్పు లేకుండా మన మీదకు వచ్చేటువంటి నింద, అవమానము, సిగ్గు, అవన్నీ కూడా మనం సంతోషంతో స్వీకరించగలగాలంటే రాబోతున్నటువంటి ఏ ఉద్దేశంతో దేవుడు దీన్ని అనుమతించాడు, ఆ పొందబోయేటువంటి మహిమ యొక్క ఎంత గొప్ప విలువైనటువంటిది, అది ప్రతిష్టమైనది అని కనుక మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం సంతోషించగలుగుతాం. ఎందుకు చాలామంది క్రైస్తవులు శ్రమ వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలలో కూడా కృంగిపోవటం, తర్వాత వేరే వారి మీద నింద వేయటం, తర్వాత దుఃఖంతో సరైనటువంటి విధంగా కాకుండా ఆత్మ సంబంధమైన సంతోషంలో లేకుండా జీవించటం, అవన్నీ కూడా దేవునికి మహిమ కలిగించేటువంటి విషయాలు కాదు. ఆ శ్రమలు లేకున్నట్లయితే మనం మహిమలో కూడా పాలివారం కాలేము. ఆయనతోటి శ్రమ పడిన ఎడల మీరు ఆయనతో కూడా పాలివారు అవుతారు. ఆయనతో శ్రమ పడటానికి అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించడానికి పరిశుద్ధతలోనికి వచ్చి, తర్వాత అలా మార్పు చెందుతున్న జీవితం ద్వారా ప్రభు మనల్ని వాడుకోవడానికి అనుమతించేటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గు, నింద, అవమానము భరించి ఆయన కొరకు జీవించడం ద్వారా ఆయన యొక్క మహిమను మన ద్వారా వెల్లడపరచగలిగేటువంటి అవకాశాల్లో నమ్మకంగా ఉండటానికి, తర్వాత అటువంటి జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాద కారణంగా మార్చబడేటువంటి మన ఘటాలుగా దేవుడు మార్చబడటానికి, అవన్నీ మనం అనుమతించినప్పుడు ఆయన శ్రమలలో మనం పాలువారం అవుతాం. అప్పుడు ప్రత్యక్షమయ్యేటువంటి మహిమ ఎంతో గొప్పది. దాని విలువను మనం తెలుసుకున్నట్లయితే వీటన్నిటిలో మనం అంత ఎక్కువగా మరి చూడవలసిన అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టుచున్నది. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాడు. ఒకటి దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే ఎవరు? ఇక్కడ చెప్పబడింది 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. తర్వాత 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందరు. ఆత్మకు లోబడి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి విశ్వాసులందరూ కూడా మాత్రమే దేవుని కుమారులని పిలువబడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సృష్టి అంటే దేవుడు మొట్టమొదటిలో సృష్టించినప్పుడు భూమి, తర్వాత పైన ఉన్నటువంటి పక్షులు, ఆకాశంలో ఉన్నటువంటి విషయాలు కానీ, భూమి కింద ఉన్నటువంటి విషయాలు కానీ అంటే సముద్రంలో ఉన్నట్టు చేపలు అవన్నీ కానీ, ఈ 3 డైమెన్షన్స్, భూమి మీద ఉన్నటువంటివి కానీ, సముద్రంలో ఉన్నటువంటివి కానీ, గాలిలో ఉన్నటివి కానీ, అంతవరకు నువ్వు కనుక చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మొట్టమొదటిలో దేవుడు ఏ విధంగా సృష్టించాడో ఫలింపులోనికి రావగలగటానికి అటువంటిది ఇప్పుడు లేదు. వీళ్ళందరూ కూడా రాబోతున్నటువంటి ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే దేవుడు మనుషుని సృష్టించినప్పుడు తన సారూప్యంలో తన పోలిక చొప్పున సృష్టించాడు. తన సారూప్యంలో సృష్టించబడటం అంటే ఆయన యొక్క నీతి కలిగినటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, తర్వాత మహిమా వస్త్రాన్ని ధరింపజేసినటువంటి మహిమ కలిగినటువంటి పోలికలో ఉన్నటువంటి ఆ బిడ్డలు ఆ 3 అంటే 3 ఆకాశము, భూమి, నీరు, వీటిలన్నిటిలో ఉన్నటువంటి సృష్టి ఈ మొత్తం కలిపినటువంటి ఒక సృష్టి కనుక అనుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి జీవం గల ప్రతి దాని మీద కూడా దేవుడు వాళ్ళకి ప్రభుత్వం కలిగజేసే అధికారం చేసేటువంటి ఆధిక్యతను అటువంటి మనిషికి అంటే దేవుని యొక్క స్వరూప్యములో అంటే అంతరంగంలో నీతిని జరిగించేటువంటిది, పరిశుద్ధతను ధరించుకున్నటువంటిది, దేవుని యొక్క మహిమను పోలినటువంటి వస్త్రం కలిగినటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు వాటి ద్వారా దేవుని యొక్క నీతి, పరిశుద్ధతను భూమి మీద అమలుపరచగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని మనిషి పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు ఏవి కూడా మన మాట వినవు. అప్పుడు దేవుడు ఆదాముకి జంతువులను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నారు, పేర్లు పెట్టాడు ఆదాం. అంటే అటువంటి నాలెడ్జ్ కూడా దేవుడు వాళ్ళకి ఆదాంకి ఇచ్చాడు. ఇప్పుడు అప్పుడు విన్నాయి కానీ ఇప్పుడు వినవు. ఎందుకంటే మనిషి పాపం చేయడం ద్వారా దేవుడి దృష్టిలో యథార్థమైనది నీతియు, తర్వాత దేవుని పరిశుద్ధతను సంతరించుకున్నటువంటిది, తర్వాత ఏదైతే మహిమ ఇచ్చాడో సృష్టి అంతటిలో
ఎందుకంటే మిగిలినటువంటి సృష్టి ఆ మహిమను బట్టి మాత్రమే వాటికి లోబడతాయి, అతనికి లోబడ్డాయి. ఇప్పుడు పాపం చేయటం ద్వారా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినారు. ఆ మహిమ పోవటం ద్వారా మనుషుడు ఆ అధికారాన్ని కూడా కోల్పోయాడు. ఆ అధికారం కోల్పోవటం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని కూడా శపించాడు. నీవు చేసిన దాన్ని బట్టి ఈ భూమి యావత్తు శపించబడిందని చెప్పాడు 3వ అధ్యాయంలో. సో ఇప్పుడు ఆ సృష్టి కూడా మరలా ఈ దేవుని కుమారుడు, అంటే ఎవరైతే ఆత్మచేత నడిపించబడ్డారో, మరలా దేవుని యొక్క స్వారూప్యం వాళ్ళలో తిరిగి పునరుద్ధరించబడినటువంటి విధంగా ఈ లోకంలో వాళ్ళు జీవించారో, తర్వాత ఆ వెలుగును వస్త్రంగా ధరించుకున్నటువంటి విధంగా మహిమను మరలా సంతరించుకున్నారో, వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిలో ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అంతటిని సృష్టించడంలో కలిగిన నిజమైన ఉద్దేశం బయలుపరచబడుతుంది. కాబట్టి దాని కొరకు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే ఆ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షత ఎంతో విలువైనది. ఆ విలువ ఇప్పుడు మనం శపించబడినటువంటి సృష్టి యావత్తు కూడా తిరిగి విమోచన పొందబడగలగటానికి ఆ దేవుని కుమారులు సిద్ధపరచబడటం అనేటువంటిది ముడిపడింది. అంటే మనిషి తన సారూప్యం ఏదైతే మొట్టమొదటిలో దేవుని సారూప్యంలో సృష్టించబడ్డాడో అది తిరిగి మరలా మనందరిలోనికి రాగలిగినప్పుడు మాత్రమే మనము ఆ సృష్టిని విమోచించగలగటానికి దేవుడు సమయంగా నిర్ణయించాడు. మనం ఆ విధంగా వచ్చినప్పుడు, అంటే ఆ స్వారూప్యతలోనికి మరలా తిరిగి వచ్చినప్పుడు. 21 స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలిదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడింది. అంటే ఎటువంటి ఉద్దేశంతో ఆ సృష్టిని దేవుడు సృష్టించాడో దాని యొక్క ఫలింపులోనికి రాలేదు కాబట్టి అది వ్యర్థపరచబడిందని చెప్తున్నారు. 22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంటే అలా శపించబడినటువంటిది, వ్యర్థపరచబడినటువంటి సృష్టి మరలా మేము తిరిగి ఎప్పుడు విమోచన పొందుతామా అని కనుక సృష్టించబడినటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశం సంపూర్ణంగా ఎప్పుడు మరలా నెరవేర్చబడి ఆ ఉద్దేశ ప్రకారంగా మేము జీవించగలుగుతామా అనేటువంటి దాని కొరకు ఎదురు చూస్తున్నారు సృష్టి మొత్తం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఎవరైతే దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. వాళ్ళందరిలో కూడా అంతకు మునుపు పాపం చేసేటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోయిన మనందరం, అంటే ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణం ఎలాగ వచ్చినో, మరణము ఆదాము పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది. పాపం మనలో ఏలటం అనడం ద్వారా మరణం వచ్చింది. పాపం మనలో ఎలా ఏలుతుంది? శరీరాన్ని ఆస్పదం చేసుకొని పాపం ఏలింది, దాని ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఆత్మలో ఎవరైతే వచ్చారో, అంటే వెలిగించబడ్డారో, నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిజం పొందారో, వాళ్ళ జీవితాల్లో ఆత్మచేత నడిపించబడినటువంటి దినానంతన అనుభవం కలిగి వాళ్ళ శరీరాన్ని నీతి సాధనాలుగా అప్పగించుకొని పరిశుద్ధత కలుగుటకై ముందుకు సాగారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మను వాళ్ళు దత్తపుత్రత్వంగా స్వీకరించినట్టు వాళ్ళ జీవితాల్లో కనబడతారు. సో మనం కూడా ఇప్పుడు ఆత్మలో ఇంతవరకు నడిపించబడ్డాం, కానీ శరీరం ఏది ఉంది? ఇక్కడ ఆదాము పాపం చేయటం ద్వారా మనం పొందినటువంటి శరీర స్వభావాన్నే కలిగి ఉన్నాం. అంటే మహిమ పోయింది కదా. అప్పుడు ఏబేలు కనాను పుట్టేటప్పటికి ఆదాము హవ్వలకు ఉన్నటువంటి మహిమ పోయింది. మరలా తిరిగి ఈ శరీరాలు కూడా మహిమా శరీరాన్ని ధరించుకోవాలి. ఒకటి, అంతరంగంగా ఆత్మలో నడిపించబడినటువంటి స్వభావం సంపూర్ణ సిద్ధి పొందాలి. ఆ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జీవితం, అంటే నీతికి పరిశుద్ధతకు సంపూర్ణంగా చేరినటువంటి స్థాయికి కలిగిన అంతరంగ జీవితం బయట ఉన్నటువంటి శరీరాన్ని కూడా మార్చివేయబడుతుంది. సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి మరి మీ దీన శరీరములను తన మహిమా శరీరములుగా మార్చుటకు సామర్థ్యం కలిగిన వాడు. పేతురు చెప్తున్నాడు,
మనం యాత్రికులము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. సో పరదేశులం అంటే ఏంటి? రాబోతున్నటువంటి ఇంకొక దేశాన్ని చూస్తున్నాడు అని అర్థం. యాత్రికులం అంటే ఏంటి? ఇక్కడ అంటే యాత్రికులం అంటే మేము ఇక్కడ ప్రయాణంలో ఉన్నామని అర్థం. పరదేశులం అంటే ఏంటి? వేరే ఒక నా ఏదైతే నాది మహిమ కలిగిన శరీరం ఉన్నదో ఆ శరీరంలో కాకుండా వేరే శరీరంలో నేను జీవిస్తున్నానని అర్థం. అంటే నేను జీవించే జీవితం శరీరం నాది కాదు. అంటే ఆదాము కనుక పాపం చేయకుండా ఉన్నట్లయితే ఆ మహిమ గల శరీరాన్ని నేను సంతరించుకుని ఉండేవాడిని కదా. అటువంటి దానికి అది నాది, ఇప్పుడున్నటువంటిది నాది కాదు. అలాగే ఇప్పుడు ఉంటున్న దేశం కూడా, అంటే ఈ సృష్టిలో మహిమ పొందవలసినటువంటి సృష్టి కూడా ఇప్పుడు నేను చూస్తున్నది అది కరెక్ట్ కాదు, అది కూడా మార్పు చెందాలి. కనుక అంతరంగంలో సంపూర్ణ దత్తపుత్రాత్మను పొందిన మనం ఆ శరీరాలు కూడా మార్చబడి మహిమ కలిగినటువంటి శరీరాలుగా రాబడగలగటానికి మనలో కూడా మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇది నాశనకరమైనటువంటిది, అది అనారోగ్యము, దుఃఖము, వీటన్నిటి ద్వారా కృషించేది. అది మహిమ కలిగిన శరీరం అయితే అప్పుడు వీటన్నిటికీ అతీతమైనది. ఇప్పుడు మనలో మొదట్లో చెప్పబడిన వాక్యాలన్నీ కూడా అంతరంగంలో జరిగే మార్పులు. ఇది ఇప్పుడు బహిరంగంగా నాశనానికి లోబైనటువంటి ఈ శరీరం ప్రభువును చూచినప్పుడు అమర్త్యతను ధరించుకొని మహిమను పొందుతుంది. అప్పుడు మనం ప్రభువు వలె మార్చబడతాం. అది ఎప్పుడు జరుగుతుందంటే అంతరంగంలో జరిగినటువంటి మార్పునికి అనుగుణంగానే జరుగుతుంది, లేకపోతే జరగదు. 24 ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టింది. కనుక దేవుడు దినదినము మన జీవితంలో అనుమతించేటువంటి పరిశుద్ధీకరణ కార్యము, తర్వాత ఆయన మహిమ కొరకు మనల్ని జీవితంలో అనుమతించేటువంటి శ్రమలు, ఒకటి మనలో జరిగేటువంటి మార్పు, రెండవది బహిరంగంగా జరిగిన మార్పుకు అనుగుణంగా ఆయనను మనం వాడుకొనడం ద్వారా ఆయనకు మహిమ తీసుకొచ్చి ఇతరులకు ఆశీర్వాద కారణంగా మార్చబడేటువంటి, ఆ విధంగా మనలో ఆత్మ ద్వారా జరిగించబడినటువంటి కార్యం సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు మనం కూడా ఆయనతో పాటుగా మహిమలో పాలువారమవుతాం. ఆ మహిమలో అంతరంగంలో సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు తర్వాత ప్రభు యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళైతే తిరిగి లేవనెత్తబడి మహిమలో లేవనెత్తబడతారు. బ్రతికున్న వాళ్ళైతే ప్రభువును మార్పు చెంది ప్రభువును పోలి నూతనమైనటువంటి మహిమ కలిగిన శరీరాన్ని సంతరించుకొని ధరించుకొని ప్రభువుని మధ్యాకాశంలో కానీ ప్రభు యొక్క సింహాసనం దగ్గర కానీ వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని బట్టి ఆ రోజుల్లో చేరతారు. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అటువంటి విధంగా మార్పు చెందినటువంటి జీవితం కొరకు దాన్ని కనుక మనం ఆ విలువను అర్థం చేసుకున్నట్లయితే ఆ నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూస్తున్నాం. ఆ నిరీక్షణ యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించగలిగినటువంటి బిడ్డలు దానికి అనుగుణంగా అంతరంగంలో ప్రభువు చేస్తున్నటువంటి కార్యానికి లోబడి ప్రభువును ప్రేమించి శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా తన జీవితాన్ని దినదినము క్రమబద్ధంగా నడుచుకుంటున్నప్పుడు అటువంటి మార్పు చెందిన మహిమ పొందిన సృష్టి మన వైపు చూచి ఆనందించగలిగిన సంతోషకరమైనటువంటి స్థితిలోనికి మనం చేర్చబడతాం.